ఇక్కడ హోమోమార్ఫిజం చూడండి డెఫినేషన్. లెట్ G, G dash be two groups and F is a mapping from G into G dash is said to be homomorphism. If for A, B belongs to G, then f of AB is equal to f of A into f of B. ఇక్కడ G dash అనేది టూ గ్రూప్స్ అని ఇచ్చాడండి. ఎఫ్ మ్యాపింగ్ అవుతుంది ఎక్కడి నుంచి G ఇంటూ G డాష్కి ఎఫ్ మ్యాపింగ్ అవుతుంది. దీన్ని ఎలా రాసిన ఎఫ్ మ్యాప్ G ఇంటూ G డాష్ అని ఇలా రాస్తాము. హోమోమార్ఫిజం అవుతుందండి. ఎప్పుడు అవుతుందంటే కండిషన్ సాటిస్ఫై అండి. ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అయిందంటే ఆ కండిషన్ అయ్యింది అంటే ఇది హోమోమార్ఫిజం అవుతుందండి. అంటే ఎఫ్ మ్యాపింగ్ G టు G డాష్ రెండు గ్రూప్స్ తీసుకుంటున్నామండి. G డాష్ అనేది అది మ్యాపింగ్ ఎఫ్తో చేస్తున్నాము. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక అది మనం హోమోమార్ఫిజం చెప్తున్నాం అనేది దీనికి సంబంధించిందండి. ఓకేనండి. ఎక్కడైనా హోమోమార్ఫిజం సాటిస్ఫై చేయాలి అంటే ఇది ఫార్ములా అండి. ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఇమేజ్ ఆఫ్ హోమోమార్ఫిజం. లెట్ ఎఫ్ మ్యాప్ G టు G డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఆల్రెడీ ఇది హోమోమార్ఫిజం అయిందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టండి. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు G ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎఫ్. దీన్ని రేంజ్ ఆఫ్ ఎఫ్ అని కూడా అనొచ్చు. దీన్ని ఎలా డినోట్ చేస్తున్నారంటే ఎఫ్ ఆఫ్ G ఇమేజ్ ఆఫ్ ఎఫ్ని ఎఫ్ ఆఫ్ Gతో డినోట్ చేస్తున్నారండి. దట్ ఈస్ దాని సెట్ ఎలా రాస్తున్నారండి. ఎఫ్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు G. అంటే G అనే గ్రూప్లో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే మ్యాపింగ్ చేస్తామండి. ఇందులో ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే కనుక ఎఫ్ మ్యాప్స్ అంటే ఎఫ్తో మ్యాపింగ్ చేస్తే ఇందులో ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ చూడండి. అంటే ఇది G డాష్ అనేది గ్రూప్ అండి. ఇందులో ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి చెప్తున్నాము. ఎఫ్ ఆఫ్ Gలో ఉంటున్నాయండి. ఎఫ్ ఆఫ్ Gలో ఉంటున్నాయండి. సో ఎఫ్ ఆఫ్ G ఈస్ సబ్సెట్ ఆఫ్ G డాష్. అంటే ఎఫ్ ఆఫ్ Gలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ G డాష్లో ఉంటున్నాయని చెప్తాను. అంటే ఇది చూడండి ఒక ఎలిమెంట్ Gలో తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక ఎలిమెంట్ Gలో తీసుకుంటున్నాను. అది ఫంక్షన్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందండి ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకున్నాం. బి తీసుకుంటే ఏమవుతుందండి ఇది ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో ఇప్పుడు ఈ అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటున్నాయని చెప్తున్నాండి ఎఫ్ ఆఫ్ Gలో ఉంటున్నాయని చెప్తున్నాము. సో ఎఫ్ ఆఫ్ Gలో ఉన్నాయంటే ఎక్కడ ఉంటున్నాయంటే అవన్నీ G డాష్లో ఉంటున్నాయి. దాన్ని ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎఫ్ ఆఫ్ G సబ్సెట్ ఆఫ్ G. అంటే ఎఫ్ ఆఫ్ Gలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ G డాష్లో ఉన్నాయని చెప్తున్నామండి. ఓకే అండి. నెక్స్ట్ మోనోమార్ఫిజం చూడండి. ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ G ఇంటూ ఏ గ్రూప్ G డాష్ ఈజ్ సెడ్ టు బి ఏ మోనోమార్ఫిజం. ఆల్రెడీ మనం హోమోమార్ఫిజం అవ్వాలంటే మ్యాపింగ్ అవ్వాలి. రెండు గ్రూప్స్ తీసుకున్నాం G డాష్ అండ్ మ్యాపింగ్ అవుతుంది. హోమోమార్ఫిజం అయిందని చెప్తున్నాం. ఇక్కడ మనం మోనోమార్ఫిజం హోమోమార్ఫిజం అయిందని చెప్తున్నాం. అంటే ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇక్కడ మోనోమార్ఫిజం అవ్వాలి అంటే కనుక 1-1 అవ్వాలండి. 1-1 అయ్యింది అయితే కనుక అది మోనోమార్ఫిజం అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అనేది హోమోమార్ఫిజం కదండి. ఈ హోమోమార్ఫిజం అవుతుంది 1-1 అవుతుంది. అప్పుడు దాన్ని ఏమని చెప్తామండి హోమోమార్ఫిజము 1-1 అయితే కనుక దాన్ని మనం మోనోమార్ఫిజం అంటాము. సేమ్ ఇదే ఫార్ములా ఇదే డెఫినేషన్ యూజ్ చేస్తూ ఎపిమార్ఫిజం చేస్తున్నాండి. ఈ హోమోమార్ఫిజం ఎఫ్ ఫ్రమ్ ఏ గ్రూప్ G ఇంటూ ఏ గ్రూప్ G డాష్ ఈజ్ సెడ్ టు బి ఏ ఎపిమార్ఫిజం. ఎప్పుడండి ఇక్కడ 1-1 ప్లేస్లో మనకి ఏమవ్వాలండి ఆన్టో అవ్వాలి. సో ఇది మనకి ఆన్టో అవుతే కనుక అంటే హోమోమార్ఫిజం అయ్యి ఆన్టో అవుతే కనుక అది మనకి ఎపిమార్ఫిజం. అలాగే అంటే మోనోమార్ఫిజం అవ్వాలంటే హోమోమార్ఫిజం 1-1 ఆన్టో 1-1 అవుతే మోనోమార్ఫిజం. ఎపిమార్ఫిజం అవ్వాలంటే హోమోమార్ఫిజం అయ్యి ఆన్టో అవుతే కనుక అది మనకి ఎపిమార్ఫిజం. ఇప్పుడు ఐసోమార్ఫిజం చూడద్దాం. ఐసోమార్ఫిజం అవ్వాలంటే ఎఫ్ టూ గ్రూప్స్ ఉండాలి. ఎఫ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తామండి. సేమ్ ఎఫ్ హోమోమార్ఫిజం అవుతుంది. ఎఫ్ 1-1 అవుతుంది. ఎఫ్ ఆన్టో అవుతే కనుక అది మనకి ఐసోమార్ఫిజం అండి. ఓకేనండి. చూడండి హోమోమార్ఫిజం అవుతుంది. ఎఫ్ హోమోమార్ఫిజం అవ్వాలి. ఎఫ్ 1-1 అవ్వాలి. ఎఫ్ ఆన్టో అవ్వాలి. సో ఈ మూడు కండిషన్ సాటిస్ఫై అయితే ఐసోమార్ఫిజం. ఓకే. హోమోమార్ఫిజం అంటూ అవుతే కనుక ఎపిమార్ఫిజం. హోమోమార్ఫిజం 1-1 అవుతే కనుక మోనోమార్ఫిజం. ఓకేనండి. కండిషన్స్ యూజ్ చేస్తూ మనం ఒక కొన్ని థియరమ్స్ చేయొచ్చండి. చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం థియరం చూడండి. లెట్ G, డాట్ G డాష్ డాట్ బి టూ గ్రూప్స్. అంటే G డాష్ అనే రెండు గ్రూప్స్ తీసుకున్నామండి. బైనరీ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ డాట్ ఉంచండి. లెట్
ఎఫ్బిఏ లెట్ ఎఫ్బిఏ హోమోమార్ఫిజం. ఎఫ్ అనేది మనకి వాటి స్టేట్మెంట్ ఇచ్చేసాడండి. 2 గ్రూప్స్ ఉన్నాయి, జీ డాష్ అనేది 2 గ్రూప్స్ అని చెప్తున్నాడు, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ జీ ఇంటూ జీ డాష్. జీ ఇంటూ జీ డాష్ మనకి హోమోమార్ఫిజం అవుతుంది, 2 గ్రూప్స్ ఇచ్చేసాడు. మనకి కండిషన్స్ ఇచ్చాడండి. ఏమేమి చేయాలంటే దెన్ ఫస్ట్ ప్రాబ్లం అండి, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ప్రూవ్ చేయాలంటే అండి. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనేది మనం ప్రూవ్ చేయాలి. వేర్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. సో ఇక్కడ మనం జీ డాష్ అనేది 2 సెట్లు తీసుకుంటే ఈ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి? జీలో ఉంటే కనుక ఈ డాష్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని చూడండి. వేర్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ అయితే కనుక ఈ డాష్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. అంటే ఈ అనే ఎలిమెంట్ ఈ జీలో ఉంటే ఈ డాష్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి? జీ డాష్లో ఉందని చెప్పచ్చండి. సో అదే మ్యాటర్ ఇక్కడ రాశాడండి మొత్తం అంతా. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే నేను ప్రూవ్ చేయమని ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అండి. ఇది లోపల ఉంది ఇన్వర్స్, ఇది బయటకు వచ్చిందండి. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ, ఏ అనే ఎలిమెంట్ జీలో ఉందండి. సో ఈ కండిషన్స్ ప్రూవ్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన రాసుకుందాం అండి. గివెన్ దట్ ఏమి ఇచ్చండి? మామూలుగా ఇచ్చిన జీ జీ డాష్ అనేది 2 గ్రూప్స్ అని చెప్పాడు. ఎఫ్ మ్యాపింగ్ అవుతుందండి అక్కడ నుంచి జీ ఇంటూ జీ డాష్, అదే రాసాం. గివెన్ దట్ ఎఫ్ మ్యాప్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. జీ ఇంటూ జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం రాసాను. వేర్ జీ డాష్ ఆర్ 2 గ్రూప్స్ ఇచ్చేసాడు అండి అక్కడే విత్ ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇచ్చాడు కదండి. ఈ డాష్ ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని ఇచ్చాడండి. ఇప్పుడు కండిషన్ చూద్దామండి. సో కండిషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ప్రూవ్ చేయాలండి. సో నేను ఎఫ్ ఆఫ్ ఈ తీసుకున్నానండి కండిషన్లో. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 1 అని రాస్తే ఏం ప్రాబ్లం కదండి. ఇక్కడ 1 అని ప్లేస్లో ఏముందని మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఉంది. సో ఇక్కడ ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ 1 లెక్క కదండి డాట్లో. సో ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ. సో ఇప్పుడు ఇటువైపు ఉన్నది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మార్చుకున్న ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. సిన్స్ ఈ ఈజ్ ఐడెంటిటీ అని రాసానండి. ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ రాస్తుందండి. మనకు ఆల్రెడీ ఎఫ్ హోమోమార్ఫిజం స్టేట్మెంట్లు ఇచ్చారు కదండి. ఎఫ్ హోమోమార్ఫిజం అయిందండి, ఎఫ్ ఆఫ్ హోమోమార్ఫిజం అయిందండి. కండిషన్ ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఈ కండిషన్ యూస్ చేస్తూ ఇది ఏ ఇది బి అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి కింద రాసుకోవచ్చు కదండి. సో అట్లా రాసాను. ఇది ఎఫ్ ఆఫ్ ఈ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో చూడండి. ఇది ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ. ఓకే, ఆల్రెడీ ఈ డాష్ అనేది కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అని ఆడే ఇచ్చాను. సో ఇప్పుడు జీలో ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమో ఈ అయితే కనుక ఈ డాష్ అనే ఎలిమెంట్ ఏమో జీ డాష్లో ఉంది. ఏదైనా ఐడెంటిటీ ఎలిమెంట్ 1 లెక్కే కదండి. సో 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ కింద రాసుకున్నానండి. ఇప్పుడు ఇది రాసుకున్నాక బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఇటు అంటే బై రైట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఇటు సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఈ ఇటు సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఈ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. సో మనం అదే కదండి ప్రూవ్ చేయాల్సింది. సో ఫస్ట్ కండిషన్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం ప్రూవ్ చేయాలండి? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలండి. చూడండి ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ ఎక్కడ ఇచ్చాడు మనకి? లాస్ట్లో జీ అనే ఎలిమెంట్ జీలో ఇచ్చేసాడు. సిన్స్ ఆల్రెడీ మనకి జీ డాష్ అనేది గ్రూప్స్ అని చెప్తున్నాడు కదండి. సో ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంది కాబట్టి జీ గ్రూప్ అవుతుందండి. జీ గ్రూప్ అయిందంటే అందులో మనకి కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయొచ్చండి? గ్రూప్ అయిందంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 లాసెస్ సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమని చెప్పచ్చండి? గ్రూప్ అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ నేను సిన్స్ గ్రూప్ అని చెప్తున్నాను కాబట్టి మనకు తెలిసిన కండిషన్ ఇన్వర్స్ లా ప్రకారంగా ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇది ఇన్వర్స్ యొక్క ఫార్ములా అండి, ఇన్వర్స్ లా యొక్క ఫార్ములా. సో ఈ కండిషన్ అండి, ఈ కండిషన్ ప్రకారంగా ఇప్పుడు నేను ప్రాబ్లం చేస్తాను. సిన్స్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం అని స్టార్టింగ్లో మనకి థియరమ్ స్టేట్మెంట్లోనే ఇచ్చేసాడండి ఫ్రమ్ జీ ఇంటూ జీ డాష్. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడికి ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇదైనా తీసుకొచ్చి ఇదైనా తీసుకొచ్చి నేను తీసుకున్నానండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ తీసుకున్నాను. మరి హోమోమార్ఫిజం అంటున్నాను కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. సో ఇక్కడ బి ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఉంది అంతేదండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. సో ఇక్కడ ఓకే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇక్కడ ఉంచేస్తానండి. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ చేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఈ బై ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఓకే, ఇది ఇక్కడ కింద ఉంది, దీని పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది కదండి, హోల్ ఇన్వర్స్ అవుతుంది కదా. ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఆల్రెడీ మన కండిషన్ 1 ప్రకారంగా ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ కదండి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఈ అంటే నేను ఏం రాసుకోవచ్చు? సిన్స్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు
ఈ డాష్ కాబట్టి ఆ కండిషన్ యూస్ చేస్తూ ఇక్కడ అప్లై చేస్తానండి. ఈ డాష్ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ 1 ఇంటూ సమ్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ వస్తుంది కదండి. సో ఇది 1 కింద రీడ్ చేస్తే ఐడెంటి ఎలిమెంట్ కదట ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ వచ్చింది. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిందండి. నెక్స్ట్ మనం థియరం చూడండి. ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ ఈస్ ఎబిలియన్. సో ఎబిలియన్ గ్రూప్ అంటే మనకు మామూలుగా తెలుసు కదండి. ఏ అవ్వాలండి? క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అనేది గ్రూప్ అవుతుంది. క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ తో పాటు ఇంకోటి ఏమవ్వాలండి? కాంపిటేటివ్ లా సాటిస్ఫై అవుతాయి కనుక అది మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుందండి. సో ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ చూపించమంటున్నాడండి. అంటే మనం జీ డాష్ 2 ఉంటున్నాయి కదండి. జీ డాష్ 2 ఉంటున్నది. ఇది ఎబిలియన్ గ్రూప్ అయింది అంటే ఇది కూడా మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చూపించాలండి. ఇది ఆల్రెడీ అయ్యిందని చెప్పేస్తున్నాము జీ అనేది. ఇప్పుడు జీ డాష్ అనేది గ్రూప్ అవుతుంది కానీ ఇది ఎబిలియన్ చూపించాలండి ఇప్పుడు ఎందుకే. సో ఇప్పుడు చూడండి, నేను అనుకుంటున్నాను జీ కమా డాట్ బి అండ్ ఎబిలియన్ గ్రూప్. జీ కమా డాట్ అనేది ఎబిలియన్ గ్రూప్ అని తీసుకున్నాను అండ్ జీ డాష్ బి ఏ గ్రూప్. ఇది గ్రూప్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఇది ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. లెట్ జీ ఇంటూ జీ డాష్ బి ఏ హోమోమార్ఫిజం. ఆల్రెడీ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే అది హోమోమార్ఫిజం అవుతుందని చెప్పొచ్చండి. సో జీ డాష్ ఈజ్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ. జీ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ. దీనికి ఇది ప్రీ ఇమేజ్ అవుతుంది కదండి. ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అవుతుంది. దీనికి ప్రీ ఇమేజ్ అవుతుందండి. జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ. సో దట్ ఈస్ ఎలా రాస్తాను దీన్ని? జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ. అంటే చూడండి, ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి? ఏ బీసీ అలా ఉంటే కనుక ఇందులో ఏ డాష్ బి డాష్ అన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. సో ఆ కండిషన్ యూస్ చేస్తాను చూడండి. లెట్ ఏ డాష్ బి డాష్ అనే ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయండి? జీ డాష్ లో ఉన్నాయి. జీ డాష్ లో ఉన్న తీసుకున్నాను. దీని ఎగ్జిస్ట్ ఏబి అనే ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? మళ్ళీ జీలో ఉన్నాయి. ఇక్కడ అదే రాసండి. ఇక్కడ ఏ డాష్ బి డాష్ అనే ఎలిమెంట్స్ జీ డాష్ లో ఉంటే ఏబి ఎలిమెంట్స్ జీలో ఉన్నాయని రాశాను. సచ్ దట్ ఈ ఫంక్షన్ యూస్ చేస్తున్నాండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో జీ ప్లేస్ లో ఏమున్నాయండి? ఏ కమా బి బిలాంగ్స్ టు జీ ఉన్నాయి. సో ఈ కండిషన్ చూస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ లో ఏముందండి ఎలిమెంట్? జీ ప్లేస్ వచ్చినప్పుడు జీ డాష్ ఉంది. ఇక్కడ ఏ అంటే ఏ డాష్ వస్తుంది కదండి. అంటే నెక్స్ట్ బి రాసుకుంటున్నాండి. జీ ప్లేస్ లో బి ఉంది అనుకుందాం. జీ డాష్ లో ఏముంటుందండి? బి డాష్ ఉంటుంది. సో ఆ కండిషన్స్ ఇక్కడ రాసాను. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాష్. ఆల్రెడీ మనకి జీ అనేది ఎబిలియన్ గ్రూప్ అని మనం ఇక్కడ రాసుకున్నాం. లెట్ జీ అనేది ఎబిలియన్ గ్రూప్ అని చెప్తున్నాను. సో ఎబిలియన్ గ్రూప్ అయిందంటే కాంపిటేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. కాంపిటేటివ్ లా అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవ్వాలండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవ్వాలి కదండి. అది మనకి గ్రూప్ లో అయిందండి. మనం చూపించాల్సిన జీ డాష్ లో అనేది ఎబిలియన్ అవ్వాలి. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకుంటున్నానండి ఏ డాష్ బి డాష్. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, ఇక్కడ ఏ డాష్ బి డాష్ అంటే ఇది జీలో ఎలిమెంట్స్ అండి. ఇది జీ డాష్ ఎలిమెంట్స్ ఏ డాష్ బి డాష్. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాష్ అని రాసుకున్నాను కదండి. సో ఏ డాష్ అంటే నేను ఏం రాసుకోవచ్చండి? ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి. ఆల్రెడీ దీన్ని హోమోమార్ఫిజం, ఎఫ్ హోమోమార్ఫిజం, ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. కండిషన్ ఇది గుర్తుంచుకోండి. సో ఈ కండిషన్ ప్రకారంగా ఏ ఇంటూ బి అని రాస్తే చూడండి ఇలా రాసుకోవచ్చు కదండి. ఈ కండిషన్ యూస్ చేస్తూ ఎఫ్ ఆఫ్ ఏబి. ఆల్రెడీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? మనకి గ్రూప్ లో అయింది కదా, కాంపిటేటివ్ లో ఎబిలియన్ గ్రూప్ లో అయింది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. సో దాన్ని మళ్ళీ హోమోమార్ఫిజం ప్రకారంగా ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అంటే మళ్ళీ బి డాష్ ఏ డాష్. సో మనకి లాస్ట్ కి ఏమొచ్చిందండి? ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్. సో జీ డాష్ అనేది మనకి ఏమైందండి? ఎబిలియన్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం. If F is a homomorphism of a group G into a group G dash, F a homomorphism అనేది of a group G into a group G dash, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక దెన్ ద సెట్ K, ఒక సెట్ K అని Kనే మనం కెర్నల్ చూడండి లాస్ట్ లో వస్తుంది K ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ G విచ్ ఆర్ మ్యాప్డ్ బై F ఆన్ టు ద ఐడెంటిటీ E ఆఫ్ G dash ఈస్ కాల్డ్ ద కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం. అంటే ఇక్కడ G అనేది ఒక గ్రూపు, జీ డాష్ అనేది ఒక గ్రూప్ అండి. ఎఫ్ తో మ్యాప్ చేస్తున్నానండి దీన్ని. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, సమ్ ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ ఈ డాష్ అనే ఎలిమెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్డ్ బై ఎఫ్ ఆన్ టు ద ఐడెంటిటీ ఈ డాష్. ఈ డాష్ అనే జీ డాష్ లో ఈ డాష్ అనే ఎలిమెంట్ ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ మ్యాప్డ్ బై ఎఫ్ తో మ్యాప్ చేస్తున్నానండి ఆన్ టు ద ఐడెంటిటీ ఈ డాష్. అప్పుడు దీన్ని కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం చెప్తామండి. అంటే
జీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ డాష్తో మ్యాప్ అవుతే కనుక దాన్ని కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం అంటాడు. ఇక్కడ జీ అంటే జీ డాష్ అనేది హోమోమార్ఫిజం చెప్తున్నాడు. దాని సెట్ కే అనే సెట్ కెర్నల్ ఎప్పుడు చెప్తామంటే అప్పుడు కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయితే కనుక దాని ఫంక్షన్ అప్లై చేస్తే ఎక్స్ అనే ఎలిమెంట్ జీలో ఉంటే కనుక దాని ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయ్యి ఉండాలండి. అంటే ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఏ డాష్ అవ్వాలి. బి అనే ఎలిమెంట్ జీలో తీసుకోండి. ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఏ ఎలిమెంట్ తీసుకున్నా దీంట్లో ఈ డాష్కి మ్యాపింగ్ అయి ఉంటే కనుక దాన్ని కెర్నల్ ఎఫ్ అని చెప్తాం. దాన్నే కే. ఒక్కోసారి కెర్నల్ ప్లేస్లో కే అని కూడా రాస్తాను. దాన్ని కెర్రఫ్ అని కూడా అంటారు. సమ్టైమ్స్ కెర్నల్ ఎఫ్ ఈజ్ రిటర్న్ యాజ్ కెర్రఫ్. ఓకేనండి. అంటే నోట్ చూడండి. ఇఫ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ, ఇఫ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ దెన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఈ అనేది ఐడెంటిటీ ఇన్ జీ అయితే కనుక దెన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అవుతుంది. అంటే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ కింద ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాం, ఈ అనే ఎలిమెంట్ తీసుకున్నాము. సో ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయితే కనుక ఈ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అని డైరెక్ట్గా రాసేసి ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ఎక్కడైనా వస్తే మనం రాయాల్సింది ఈ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అని రాసుకోవచ్చండి. సో ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అంటే ఇందులో ఒక ఎలిమెంట్ కూడా లేకుండా ఏముండదు కానీ ఒక ఎలిమెంట్ కూడా అన్ని ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ జీ. దెన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఈ బిలాంగ్స్ టు కెర్నెఫ్. ఈ అనే ఎలిమెంట్ ఎక్కడుందని చెప్తున్నాను నేను, కెర్నల్ ఎఫ్లో ఉందండి. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కదండి. ఎగ్జిస్ట్ అయిందంటే అందులో ఎలిమెంట్స్ ఉన్నట్టే కదండి. ఒక ఎలిమెంట్ ఉన్న సెట్లో ఎలిమెంట్ ఎంటీగా లేదు, అందులో ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పచ్చు. అంటే కెర్నెఫ్ ఈజ్ నాన్ ఎంటీ. హెన్స్ కెర్నెఫ్ ఈజ్ నాన్ ఎంటీ. అది ఖాళీగా లేదు, ఎంటీగా లేదు అని చెప్తున్నాను. నాన్ ఎంటీ అని చెప్తున్నాను అనమాట అండి. ఇక్కడ థియరీ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్ దెన్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. యాక్చువల్గా మనం ఇప్పుడు ఎఫ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్ ఓకే దెన్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. కెర్నల్ ఎఫ్ని నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి మనం కెర్నల్ ఎఫ్ చేయాలంటే మనకి కండిషన్ కూడా ఉందండి. సరే చూద్దాం, రాద్దామండి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా జీ డాష్ అనేది మనకి ఇంకా ఫిక్స్ అయిపోతున్నాం కదా, 2 గ్రూప్స్ అండి. ఎఫ్ మ్యాప్ జీ టు జీ డాష్ ఇస్ ఏ హోమోమార్ఫిజం, అది కూడా రాస్తున్నాము. సిన్స్ ఆల్రెడీ మన డెఫినేషన్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అండి. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఈ డాష్ ప్రకారంగా దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ఉంటే కనుక ఈ బిలాంగ్స్ టు కెర్నెఫ్. ఈ బిలాంగ్స్ టు కెర్నెఫ్. ఇక్కడ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఉందనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ఉంటే కనుక ఏం రాస్తామండి, ఏ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అని రాస్తాం. అంతే కదండి. ఇక్కడ ఏ అయితే ఎలిమెంట్ ఉందో అది ఆ ఎలిమెంట్ కెర్నల్ ఎఫ్లో ఉందని చెప్పడం. సో ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయితే కనుక ఈ బిలాంగ్స్ టు కెర్నెఫ్. ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ. ఓకే. కెర్నెఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ. ఓకే, కెర్నెఫ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నానండి. సబ్సెట్ ఆఫ్ జీకి సబ్సెట్ అవుతుందని చెప్తున్నాను. అంటే కెర్నెఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. అంటే జీలో ఉన్న కెర్నెఫ్లో ఉన్న ఎలిమెంట్స్ జీలో ఉంటున్నాయని చెప్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు నేను ముందు నార్మల్ సబ్ గ్రూప్ చెప్పాలంటే దాని ముందు నేను సబ్ గ్రూప్ అని కూడా ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్నెఫ్. 2 ఎలిమెంట్స్ తీస్తున్నానండి. అది ఎక్కడ తీస్తున్నాను, కెర్నెఫ్లో తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కెర్నెఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. మరి హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ అనుకుందాం. యాక్చువల్గా మనం నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది కదా. సబ్ గ్రూప్ ప్లేస్లో హెచ్ ప్లేస్లో ఏముంది, మనకి కెర్నెఫ్ ఉంది. హెచ్ ప్లేస్లో కెర్నెఫ్ ఉంది కాబట్టి కెర్నెఫ్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నానండి. ఆ 2 ఎలిమెంట్స్ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయితే కనుక బై డెఫినేషన్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా రాస్తున్నామండి. ఇది ఏ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనేది రాసుకుంటున్నానండి. ఓకేనండి. నౌ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ అనేది నేను కన్సిడర్ చేస్తానండి. ఎందుకంటే ఏబి ఇన్వర్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే కనుక ఆ హెచ్ని మనం సబ్ గ్రూప్ అని చెప్తాను. హెచ్ సబ్ గ్రూప్ అని చెప్తున్నానండి. మనం సబ్ గ్రూప్ చెప్తే ప్రకారం దాంట్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ హెచ్లో ఉంటే దాన్ని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే కనుక దాన్ని సబ్ గ్రూప్ అని చెప్తాను. ఇక్కడ హెచ్ ప్లేస్లో కెర్నల్ ఎఫ్ ఉందండి. హెచ్ ప్లస్ మనకి ఏముందండి, కెర్నెఫ్ ఉంది. ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయితే కనుక ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయ్యి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయితే
అది మనకు సబ్ గ్రూప్ అయినట్టే కదండి. సబ్ గ్రూప్ అయ్యాక నార్మల్ సబ్ గ్రూప్ చేయొచ్చు. సరే, దానికోసం నేను కండిషన్ కన్సిడర్ చేస్తున్నావు. ఇప్పుడు ఏబి ఇన్వర్స్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు టూ ఎలిమెంట్స్ ఆల్రెడీ హెచ్లో వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఇన్వర్స్ కూడా ఎక్కడో రావాలి మనకి, హెచ్లో వస్తే కనుక అది సబ్ గ్రూప్ అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏబి హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ అని రాస్తే దాన్ని హోమోమార్ఫిజం కండిషన్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఆల్రెడీ మనం ముందు చేసిన థీరంలో ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్. ఆల్రెడీ మన ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ హోల్ ఇన్వర్స్. ఓకేనండి. సో దాని ప్రకారంగా మనం దీని ముందు చూసాం కదండి, ఎఫ్ ఆఫ్ ఈ డాష్ అన్న ఏదన్నా ఐడెంటిటీ ఎలిమెంటే కదండి, ఏదైనా మనకి ఐడెంటిటీ ఎలిమెంటే కాబట్టి సో మనకి ఏ వస్తుందండి, ఏ డాష్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయితే కనుక దట్ ఇంప్లైస్ ఈ బిలాంగ్స్ టు కెన్ ఎఫ్. ఎలా ఆ కండిషన్ యూజ్ చేస్తూ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు ఏబి ఇన్వర్స్ అండి. ఇక్కడ మన కండిషన్ ఏబి ఇన్వర్స్ కదా, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెన్ ఎఫ్. అప్పుడు మనం దాన్ని ఏం చెప్పొచ్చండి, సబ్ గ్రూప్ అని చెప్పొచ్చు కదండి. అంటే ఏబి ఇన్వర్స్, సో ఈ కండిషన్ యూజ్ చేసి దీనిలో రాసానండి. సో కెన్ ఎఫ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేస్తున్నానండి. ఇప్పుడు నేను సబ్ గ్రూప్ చెప్పేసి ఇప్పుడు నేను చెప్పాల్సింది నార్మల్ సబ్ గ్రూప్ అండి. నార్మల్ సబ్ గ్రూప్ చెప్పాలి అంటే చూడండి, ఒక ఎలిమెంట్ ఏమో జీలో తీసుకుంటే, ఎక్స్ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటే కనుక, హెచ్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లో తీసుకుంటే కనుక సచ్ దట్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అలా అయితే కనుక దాన్ని మనం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చండి. నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చండి. సబ్ గ్రూప్ చెప్పేసాము. ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఒక ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాను అండి, ఒక ఎలిమెంట్ ఏమో సబ్ గ్రూప్లో తీసుకుంటున్నాను. వాటి యొక్క ఎలా ఉండాలంటే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఈ హెచ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు కెర్నెఫ్లో ఏ ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అనేది జీలో తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు కెర్నెఫ్లో తీసుకుంటే మనం ఇప్పుడు ఎలిమెంట్స్ అలా దీని సెట్ ఎలా రాస్తాను సచ్ దట్ ఎక్స్ ఓకే. ఇప్పుడు హెచ్ ప్లేస్లో కెర్నెఫ్ ఇది ఆల్రెడీ సబ్ గ్రూప్ అయిపోయింది కాబట్టి హెచ్ ప్లేస్లో ఏ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు మనకి ఎక్కడ ఉండాలండి, ఇది ఇప్పుడు హెచ్ ప్లేస్లో ఏముంది కెర్నెఫ్. అప్పుడు మనం దీన్ని ఏమని చెప్పొచ్చండి, నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పొచ్చు కదా. సో ఈ లాస్ట్కి మనం ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అని చెప్తే సరిపోతుందండి. అంటే చూడండి, లెట్ ఏ అనే ఎలిమెంట్ కెర్నెఫ్లో తీసుకున్నాను నేను. చూడండి, ఏ అనే ఎలిమెంట్ కెర్నెఫ్లో తీసుకున్నాను, ఎక్స్ అనే ఎలిమెంట్ జీలో తీసుకున్నాను. ఆల్రెడీ కండిషన్ మన దగ్గర ఉంది కదండి, ఏ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ కన్సిడర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ మనం కన్సిడర్ చేయాలి కదండి నార్మల్ సబ్ గ్రూప్ కోసం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంటూ అసోసియేటివ్లో సాటిస్ఫై అవుతుంది. గ్రూప్స్ ప్రకారంగా మనం దీన్ని విడగొట్టుకోవచ్చు కదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్. మరి ఎఫ్ హోమోమార్ఫిజం ప్రకారంగా ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది 1 కాబట్టి సంథింగ్ ఆ ఫంక్షన్ వచ్చేస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్. మళ్ళీ ఎఫ్ హోమోమార్ఫిజం ప్రకారంగా ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక మనకి ఆల్రెడీ గ్రూప్లో ఏ ఇన్వర్స్ లా ప్రకారంగా ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ కాబట్టి ఎక్స్ ఇన్వర్స్ అని మీన్స్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ కండిషన్లో ఈ డాష్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ డాష్ అయితే కనుక చూడండి కండిషన్ ప్రకారంగా ఇప్పుడు ఏమైనా రాయొచ్చండి, ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నెఫ్ అని రాయొచ్చు కదా. సో మనం ఏం చెప్పచ్చండి, దాన్ని ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి కెర్నెఫ్ ఇస్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనండి.